హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పునుగుల పులుసు తయారయ్యే విధానం. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని చిల్లీస్, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ బాగా మగ్గుతాయి. ప్లేట్ పెట్టుకోండి, దాని మీద బాగా మగ్గుతాయి. ప్లేట్ తీసిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి, మిక్సీ పట్టుకున్నది. టమాటా పేస్ట్ కూడా కలుపుకొని కొంచెం ప్లేట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అలా కలుపుకోండి. మళ్ళీ పచ్చివాసన వస్తుంది కాబట్టి టమాటా మగ్గిన తర్వాత ఆయిల్ బయటికి ఇలా వస్తుంది కాబట్టి పైకి పసుపు, కారం వేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నారు కాబట్టి. నెక్స్ట్ పులుసు ఉంటుంది కాబట్టి పులుసు తీసుకొని ఉంటారు కదా, ఈలోపు ఆ పులుసు దాంట్లో వేసుకోండి. వేసుకున్నంత మీకు తగినంత పులుసు వేసుకోండి ఎవరైనా సరే. నేనంటే క్వాంటిటీ అని నేను చెప్పను, మళ్ళీ ఎక్కువైపోయింది అయ్యి అంటారు కాబట్టి మీకు తగినంత అది. తర్వాత వాటర్ వేసుకోండి. వాటర్ కూడా పులుసు ఎక్కువ కావాలి కాబట్టి వేసుకోండి. నెక్స్ట్ అలా ప్లేట్ పెట్టుకోండి, బాగా మరిగిద్ది కదా. మరిగిన తర్వాత ఇప్పుడు మరుగుతూ ఉంటుంది. ఒక 10 minutes అలా మరిగితే చాలు. మరిగిన తర్వాత మనం పెసర పునుకులు ఉంటాయి కాబట్టి ఆ పెసర పునుకులు దాంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 5 minutes చాలు, మరగక్కర్లేదు. ఆల్రెడీ పులుసు మరిగే ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసుకోండి. ఇప్పుడు సాల్ట్ చూసుకొని మీకు తగినంత వేసుకోండి. నెక్స్ట్ అలా పునుకులు అలా కలిపితే ఉబ్బుతాయి, బాగా ఉబ్బితే పునుగుల పులుసు కొంచెం పొయ్యి ఆఫ్ చేసిన తర్వాత బాగా చిక్కగా వచ్చేస్తుంది. అది పులుసు బాగా పట్టిద్ది కాబట్టి నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని పైన అలా జమ్మితే కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. సబ్స్క్రైబ్ మై ఛానల్.